తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఇళ్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ నక్కా శ్రీనుబాబుపై దాడికి యత్నించారు. టీడీపీ నాయకుల దాడి నుంచి శ్రీనుబాబు తప్పించుకోవడంతో ఆయన బైక్ను తగులబెట్టారు. శ్రీనుబాబు తన బైక్పై వెళ్తుండగా టీడీపీకి చెందిన ముగ్గురు రాడ్లు పట్టుకొని ఆయన్ను వెంబడించారు. దారిలో శ్రీనుబాబును అటకాయించి దాడికి యత్నించారు. దీంతో శ్రీనుబాబు తన బైక్ను అక్కడే వదిలేసి తప్పించుకోగా ఆయన బైక్ను తగలబెట్టారు టీడీపీ నాయకులు. ఈ ఘటనపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. శ్రీనుబాబు వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉండటాన్ని సహించలేక ముగ్గురు టీడీపీ గుండాలు ఆయనపై దాడికి ప్రయత్నించారు అని తెలిపారు. ఇక ఈ దారుణంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు అని చెప్పారు. శ్రీనుబాబుపై దాడికి యత్నించి ఆయన బైక్ను తగలబెట్టిన టీడీపీ నాయకుల్ని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ లీడర్ మరియు బూత్ కన్వీనర్ అయినటువంటి శ్రీ నక్కా శ్రీనుబాబు గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా ఉండటం, దీంతో సహించలేక కొంతమంది తెలుగుదేశం పార్టీ గుండాలు అతనిపైన దాడికి ప్రయత్నించి అతని మోటార్ బైక్, హీరో కంపెనీకి చెందిన ఈ మోటార్ బైక్ సుమారు 1,40,000 ఉంటుంది. ఇది రాత్రి 8 గంటలకి మరి దీన్ని పెట్రోల్ పోసి తగలబెట్టడం అన్నది ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. ముగ్గురు వ్యక్తులు ఇతనిపైన మరి దాడికి ప్రయత్నం చేస్తే ఇతను ఆ దాడి నుంచి తప్పించుకుంటే బండి ఒకటి దొరికితే బండిని కూడా కాల్చేశారు. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎంత దౌర్జన్యంగా ఉంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.